హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. లూలు మాల్కి వచ్చామండి. ఆ లూలు మాలు ఇంతకుముందు మా చిన్న కోడలు కొడుకు వెళ్ళారట. అమ్మ వెళ్దాం అమ్మ లూలు మాల్కి అని చెప్పన్నారు. సరేనని చెప్పని వెళ్ళామండి. 99 ఆఫర్ అని పెట్టారని చెప్పాడు మా అబ్బాయి. సరే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ చాలా తక్కువ రేట్లు అన్నీ ఉన్నాయండి. అయితే మేము అలా చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఈ మా చిన్న కోడలు ఏంటో ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి స్వీట్లు ఉన్నాయని చెప్పాను అంటుంది. సరే పోమ్మ తీసుకొని రాపో అని చెప్పాము. సరే వెళ్ళి ఇదిగోండి పట్టుకొని వచ్చేసింది చూడండి. అది గవ్వలట బాగున్నాయని చెప్తుంది. చాలా బాగున్నాయి, నేను తీసుకున్నాను అని తీసుకొని వెళ్తుంది. మా పెద్ద అబ్బాయి వెళ్ళాడండి, పెద్ద కోడలు వెళ్ళి అక్కడ ఏదో బన్ను పిజ్జాను ఏదో ఉంది అని అన్నాడు. అది తీసుకొని వచ్చాడు. ఇద్దరు కొడుకు కోడలు, చాలా బాగుంటుందమ్మా ఇది, నేను తీసుకొని వస్తున్నాను అని తీసుకొని వచ్చేసాడండి. ఇంకా అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయా అని గమనిస్తూ వెళ్తూ ఉన్నామండి అందరము. కానీ అక్కడ స్వీట్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే ఇప్పుడు మా పెద్ద కోడలు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇది మనం తినేసేయచ్చు అత్తమ్మ అని చెప్తూ ఉంది. సరేలేమ్మ చూద్దాము, తీసుకో ఒక ప్యాకెట్ అని అందులో మా అబ్బాయి వచ్చి ఏంటి అత్త కోడలు మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. మేమేదో మాట్లాడుకుంటున్నాంలే అని అన్నది కోడలు. కొడుకు వెళ్ళిపోయాడు. సరేలే నాకెందుకులే అన్నట్లు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇంకా వేరే చోటుకి వెళ్ళాము. అక్కడంతా స్వీట్లు బన్నులు అన్నీ పెట్టి ఉంచారు. ఆ తర్వాత మిక్చర్లు బిర్యానీసు అన్నీ కూడా పెట్టి ఉంచారండి. అవన్నీ కూడా మనం ఎప్పుడు తినేవే కదా అని అన్నారు. సరే అమ్మ చూద్దాము, తీసుకుందాంలే ఏదో ఒకటి అని అందులో మా కోడలు వెళ్ళి ఇక్కడ ఏవో స్వీట్లు బాగున్నట్లున్నాయి అని అడుగుతుంది మా చిన్న కోడలు. అక్కడ అన్ని వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి. బయట దొరకనివి కూడా అక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట. దానికోసమే మా అబ్బాయి తీసుకొని వచ్చేయండి అంటుంది మా చిన్న కోడలు. ఇటు వచ్చేయండి ఇక్కడ చూద్దాము అని ఇదిగోండి ఇక్కడ వాటరు తర్వాత డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. ఒక వాటర్ తీసుకుందామా అని వాటర్ తీసుకున్నాము. డ్రింక్ ఎప్పుడు తాగేవో కదా, వద్దులే అని అన్నది. సరే తర్వాత ఇక్కడ పచ్చళ్ళు అవి అన్నీ పెట్టున్నాయి, పొళ్ళు అవన్నీ. ఎట్లా మనం పచ్చళ్ళు చేస్తాం కదమ్మా, పొళ్ళు కూడా చేసుకుంటూ ఉంటాం కదా అని అన్నాను. మా కోడలు సరేలే అత్తయ్య వెళ్దాము అని వెళ్తూ ఉన్నాము అందరము. అక్కడ వెళ్ళగానే చారు పొడి, పులుసు పొడి, కారపొడి అన్ని ప్యాకెట్లు ఉన్నాయండి. ఆ ప్యాకెట్లన్నీ చూస్తున్నారు. చూస్తూ అత్తయ్య ఇవన్నీ మనం చేసేవి అత్తయ్య అని ఒక కోడలు, అత్తమ్మ ఇవన్నీ మనం చేసేవి అత్తమ్మని ఇంకొక కోడలు, అలా ఇద్దరు చెప్తున్నారు. ఇంకా సరేలే అనుకుంటూ మళ్ళీ బయలుదేరాము. వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే అసలు ఎన్నెన్ని రకాలు కనపడుతున్నాయోనండి. అన్నీ చూస్తుంటే తినాలనిపిస్తుంది, కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి. ఇక్కడికి వచ్చామండి. ఐస్ గడ్డలు పెట్టి అందులో ఫ్రూట్స్ అన్నీ లిక్విడ్స్ అంతా పెట్టి జ్యూసుల్లాగా చేసి పెట్టారు. అవి మేము చాలా లిక్విడ్స్ అవన్నీ ఏమి తాగము, అందుకని అవేమి తీసుకోలేదండి మేము. సరే ఇంకా ఏం తీసుకుందామా అని అలా వెళ్తూ ఉన్నాము. సరే మేము వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టేసి వస్తామమ్మా, మీరు వెళ్ళండి అని అన్నారు. సరే ఇంకా నేను వెళ్ళిపోయాను. వాళ్ళు కౌంటర్కి వెళ్ళి డబ్బులు కట్టి వచ్చారు. మర్చిపోయానండోయ్ ఇంకొక చోట ఏంటి అది అరటికాయ బజ్జీ అని తీసుకొని వచ్చారండోయ్. చూస్తే అది అరటికాయ బజ్జీ కాదండి, అది ఏమి బజ్జో స్వీట్గా ఉంది. సరే మేము కారంగా ఉంటుందేమని తీసుకున్నాము, కానీ స్వీట్గా ఉంది. అదిగోండి ఇప్పుడు కూర్చొని అందరము తింటూ ఉన్నాము. పెద్ద అబ్బాయి తెచ్చినవి, చిన్న అబ్బాయి తెచ్చినవి, చిన్న కోడలు తెచ్చినవి అన్నీ కూర్చొని తింటూ ఉన్నామండి హ్యాపీగా. అక్కడ అందరూ కూర్చొని మెట్ల దగ్గర కూర్చొని తింటూ ఉన్నారండి. మేము కూడా అక్కడ కూర్చొని తిన్నాము, అయిపోయింది. మళ్ళీ పైకి బయలుదేరామండి అందరము. ఆ పైన అన్నీ ప్రొవిజనల్స్ అన్నీ ఉన్నాయండి.
ఇక ఇక్కడైతే టీ ప్యాకెట్లు ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి టీ ప్యాకెట్లు. సరే చూద్దామని చెప్పని అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా చిన్న కోడలు ఈ టీ ప్యాకెట్ బాగుంటుందండి అని వాళ్ళ ఆయనకు చెప్తుంది. మన ఇంట్లో చాలా ఉన్నాయి, ఎందుకు అయినా టీ పొడి మనం తాగము అని చెప్పాడు. అవునా సరే వద్దా అయితే అని అక్కడ పెట్టేసి ఇంకా బయలుదేరి వచ్చేసిందండి.